ఇప్పుడే నాగవరమ్మ తల్లి దేవస్థానంకి అయితే వచ్చేసామన్నమాట కోలగట్ల. సో కోలగట్ల అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాం. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికినట్లు చేస్తాం ఒక్కోసారి మనం కదా, నిజంగానే. అండ్ చాలా చోట్ల తిరిగాం, కానీ నాగర్పమ్మ టెంపుల్కి వెళ్ళినప్పటి నుంచి చాలా మంచి జరుగుతుంది, అనుకున్నది అవుతుందని చెప్పి మాత్రం మర్చిపోయాం. అండ్ లాస్ట్ 2 yearsలో మాత్రం మేము వెళ్ళిన 2 times అనుకున్నవి వితిన్ 1 yearలో అయినప్పుడు ఎందుకు వదులుకోవాలని చెప్పి మళ్ళీ అయితే వెళ్తున్నాం. అండ్ చాలామంది వెళ్తుంటారు. అండ్ ఈసారి కూడా చక్కగా పొంగల్ పెట్టడానికి అయితే వెళ్తున్నాం. పొంగల్ అంటే తెలుసుగా మనకు, చిన్నప్పటి నుంచి పొంగల్ అంటే ఫేవరెట్ అబ్బా. సో ఆ పొంగల్ మాత్రం చేయడం మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. అమ్మవారికి పొంగల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, ఏ ఫెస్టివల్కైనా అది కంపల్సరీ. సో ఇప్పుడే నాగవరమ్మ తల్లి దేవస్థానంకి అయితే వచ్చేసామన్నమాట కోలగట్ల. సో ఇప్పుడే కోలగట్ల అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట. అండ్ ఫస్ట్ ఈరోజైతే ఒకటి ఏదన్నా అనుకొని పొంగల్ పెట్టడానికి వచ్చాము. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఒక్కసారి ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళారంటే ఖచ్చితంగా మళ్ళీ అయితే వెళ్తారు, డామ్ షూర్. అండ్ ఎందుకంటే చాలామంది రివ్యూస్ విన్నాను అండ్ నేను రియల్గా ఫేస్ చేశాను కాబట్టి. సో ఎవరైనా సరే అది చాలామంది వెళ్తుంటారు, దట్టు ముస్లిమ్స్ కూడా వెళ్తుంటారు. ఫస్ట్ టైం నేను విన్నదైతే నా ముస్లిం ఫ్రెండ్ నుంచి అనమాట. తనైతే అప్పట్లో వెళ్ళేదన్నమాట. సో అలానే నాకు తెలిసింది. అండ్ తర్వాత విత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిసింది. అండ్ నేను చెప్పేది ఏంటంటే, దీనివల్ల ఎవరికన్నా ఒక్కసారి డౌట్ ఉన్నా సరే అండ్ వెళ్ళాలి అనుకున్నా సరే చక్కగా వెళ్ళి మీ కోరిక తీరి అండ్ మీకు మంచి జరిగితే ఆ మంచిలో ఒక 1% నాదున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. అండ్ నేనైతే పొంగల్ స్టార్ట్ చేస్తున్నాను. అండ్ నేనే అనుకున్నాను కాబట్టి కోరిక నా చేతులతోనే పెట్టిస్తున్నారు అంటే నాకు మంచి జరగాలి సంథింగ్ ఏదో అనుకున్నారు కాబట్టి నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. అండ్ కాకపోతే ఇక్కడ కొంచెం కట్లు పొయ్యి ఇదంటే మనకు అసలు అలవాటు లేని పని కాబట్టి పాపం మా అమ్మ చాలా కష్టపడి హెల్ప్ చేసింది. అండ్ పొంగలి మాత్రం మెయిన్గా నా చేతితో జరగాలి కాబట్టి అది కూడా నాతో చేయించారనమాట. అండ్ మేమైతే కొంచెం కట్ల పొయ్యి అది మండడం కోసమే కొంచెం టైం పట్టింది. అండ్ కొంచెం కష్టమే కదా ఎంతైనా అది పొయ్యి కరెక్ట్గా వెలగాలంటే. సో ఫస్ట్ అయితే మేము దబరికి బాగా పూజించేసుకున్నాం. పొంగలికి మనం ఏదైతే దబర వాడతామో అదైతే మంచిగా పూజించుకొని పొయ్యి దగ్గర కూడా పసుపు కుంకుమ అండ్ ఏదైనా శుభకార్యం అంటే పసుపు కుంకుమ కాబట్టి సో పసుపు కుంకుమతో పూజించి పొంగల్ అయితే స్టార్ట్ చేసాము. పొంగు రావడానికి చాలా టైం పట్టింది. వన్స్ పొంగు వచ్చిన తర్వాత చాలా త్వరగా అయితే అయిపోయింది అనమాట. సో ఇక మనము ఇంగ్రీడియంట్స్ అంటే లైక్ బెల్లం కానివ్వండి, బియ్యం కానివ్వండి అండ్ నెయ్యి కానివ్వండి ఇవన్నీ మనం ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడైతే పెద్ద షాప్స్ అయితే ఉండవు. అండ్ ఊరు లోపల ఉంటుంది ఇది. చాలామంది పెద్ద పెద్ద దబర్లో చేస్తున్నారు చూడండి, అవన్నీ మొక్కులు అనమాట. అండ్ ఇలా పొంగిస్తాము అని చెప్పి మొక్కుకుంటారు ఇక్కడ వాళ్ళైతే. అండ్ అది కూడా ఒక 5 kgs అలా చేస్తారు. మనమంతా 1.5 kg అలా చేస్తాము. అండ్ అంటే చిన్న అంటే వాళ్ళకి పంటలు పండి అలా ఉందనుకోండి, అలా వాళ్ళు అంత పెద్ద మొక్కులు పెట్టుకుంటారనమాట. బాగా పండితే ఇట్లా చేస్తాము అని. కొంతమంది ఎంటుకలు తీసుకుంటారు ఇక్కడ పిల్లలకి. సో అలా ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్ళు అయితే ఇక్కడే స్నానం చేసేసి ఆ తడి బట్టలతోనే అమ్మవారి చుట్టూ తిరిగి అలా కూడా చేస్తుంటారు. చాలా రకాలు ఉంటాయన్నమాట ఇక్కడ. మేమేంటంటే ఆ మొక్కు తీరిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి సేమ్ పొంగల్ పెట్టాలన్నమాట. సో అలా నాగర్పమ్మ అని షార్ట్కట్లో అంటారు, నాగవరమ్మ అని చెప్పి మామూలుగా పేరైతే అది. అండ్ అందరూ నోటి పిలుపు ఉంటుంది కదా, అది నాగర్పమ్మ టెంపుల్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. అండ్ ఇంకా నేను బెల్లం వేసేసి చేసిన తర్వాత చాలా త్వరగానే అయిపోయింది పొంగల్ అయితే. అండ్ పొంగల్ అయిపోయే లోపల పిల్లలు ఇంకా అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అండ్ ఏంటంటే ఎవరైతే పొంగల్ పెడతారో వాళ్ళు మాత్రమే ఫాస్టింగ్ ఉంటే సరిపోతుందన్నమాట. సో మనం చెప్పానుగా ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి. సో నేను గీ ప్యాకెట్స్ కూడా తెచ్చుకొని చక్కగా వేసేసాను. ఫైనల్గా అయిపోయింది అనుకున్న టైంకి ఇక మనమైతే వెళ్ళి అండ్ టెంపుల్స్ ఉంటాయి కదా, లైక్ వినాయకుడు ఉన్నాడు పక్కన అండ్ చుట్టూ తిరగాలన్న అమ్మవారి చుట్టూ, ఇవన్నీ మనం ముందుగానే ఫినిష్ చేసేసుకుంటే డైరెక్ట్గా మనం ఏంటంటే మనం ఈ పొంగల్ తీసుకొని డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అదనమాట ఇక్కడ ప్రాసెస్ అయితే. అండ్ సో మాదైతే అయిపోయింది. అండ్ నేనైతే ఫస్ట్ వెళ్ళి అక్కడ పక్కన వినాయకుడు కానివ్వండి, అమ్మవారికి కానివ్వండి చుట్టూ ప్రదక్షిణలు అవన్నీ చేసేసుకున్నాను. అండ్ ప్రదక్షిణలు అన్నీ చేసుకున్న తర్వాత అండ్ ఒకేసారి నేనైతే పొంగలి కోసం వెళ్ళి పొంగలి దబర్ని అయితే డైరెక్ట్ తీసుకొచ్చాను. ఎందుకంటే వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అది కింద పెట్టడము, వెయిట్ చేయడము, పక్కన కూర్చోవడం ఇలాంటివి చేయరంట.
సో అందుకని చెప్పేసి అండ్ ప్రదక్షిణలు అయిన తర్వాత వెళ్ళి పొంగల్ దబర తీసుకొని నెక్స్ట్ వెళ్ళిపోయాను. ఒక్కోసారి మనం పొంగల్ చేశాక కూడా చేయించుకోవాల్సిన టైం అయితే చాలా పడుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే అమ్మవారి ముందు దబర పెట్టేసి పక్కన నిలబడతాము. అంటే చాలా టైం పడుతుంది, నియర్లీ ఒక 1 అవర్ అలా పడుతుంది ఒక్కొక్కరికి పూజ, చాలా మంది వెయిటింగ్ కనుక ఉంటే. ఈసారి బై గాడ్ గ్రేస్ ఎర్లీగా అయిపోయింది కాబట్టి తక్కువ మంది ఉన్నారు, మన టైంకి త్వరగా అయిపోయింది. అండ్ పూజారి పూజ చేసేది కనుక చూసారంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం అంత దూరం వెళ్ళి అంత చేసినందుకు పూజారి ప్రిఫరెన్స్ ఇస్తే మనకి ఇంకా అంతకంటే ఏం కావాలి, మనకంటూ స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి పూజ చేస్తే ఇంకేం కావాలి. సో పూజారి అయితే ఆసం బాగా చేస్తారు. అంటే ఆయన్ని ఒకటి అడిగినప్పుడు టక్కుమని అసలు మా ఫ్యామిలీకి తెలిసిన ఒక ఇంపార్టెంట్ ఇది కూడా చెప్పారు. వావ్, ఏంటి ఇంత కరెక్ట్గా చెప్పారని షాక్ అయిపోయామన్నమాట. అంటే అంత ఇంకా కొంచెం బిలీవ్నెస్ ఎక్కువైపోయింది. అండ్ చక్కగా పూజ జరిగింది హ్యాపీగా. ఆ తర్వాత ఇక్కడే రావి చెట్టు, పుట్ట అండ్ నాగర్పమ్మ శిలలు ఉంటాయన్నమాట. దాని చుట్టూ కూడా తిరిగేసి మనం ఇక, అది కాకుండా మేము వెళ్ళింది కార్తీక మాసం కాబట్టి సో మంచిగా పక్కన శివుడికి కానివ్వండి ఇక్కడంతా పూజలు చేసుకున్నాము. అండ్ ఇక్కడంతా పాలు కానివ్వండి పూలు పెట్టేసి పూజ చేసేసుకున్నాం. అండ్ నాకంటే ముందు కూడా ముస్లిం వాళ్ళే వచ్చున్నారు, వాళ్ళే చేసుకున్న తర్వాత నేను చేశాను అనమాట. సో మొత్తానికి దీపాలన్నీ పెట్టేసుకున్నాక మొత్తం అయిపోయింది. ఇక నేను ఒక్క పొద్దులో ఉన్నాను కాబట్టి పూజ ప్రసాదం అయితే తీసేసుకున్నాను అనమాట. అలా ఒక్క పొద్దు అయితే నేను చెల్లించుకున్నాను. అండ్ మేమైతే నియర్ ఆత్మకు నుంచి వెళ్ళాం కాబట్టి ఒక 20 minutes హార్డ్లీ. సో రిటర్న్ అయితే ఆటోలో వెళ్ళిపోయాం.